ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ₹1000 పెట్టి ఒక కంపెనీలో భాగస్వామ్యులు అవ్వగలరా? టాటా, రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీలో ఒక చిన్న యజమానులు అవ్వగలరా? అవును, ఇది స్టాక్ మార్కెట్ ద్వారా సాధ్యమే. కానీ చాలామంది స్టాక్ మార్కెట్ అంటే జూదమని అనుకుంటారు. మరికొంతమంది ఇది ధనవంతులు మాత్రమే చేసే పని అనుకుంటారు. కానీ నిజానికి స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది? షేర్ అంటే ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో వచ్చేసి స్టాక్ మార్కెట్ A to Z బేసిక్స్లో ఎపిసోడ్ 1. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు ట్రేడర్ ఉమేష్ని. ఈరోజు మనం మాట్లాడకపోయేది ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలో వెళ్ళబోయే ముందు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అయితే వీడియోలో వెళ్ళిపోదాం. స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? స్టాక్ మార్కెట్ అంటే కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రదేశాన్ని స్టాక్ మార్కెట్ అంటారు. ఉదాహరణకి చెప్పాలంటే, నాకు ఒక బజార్లో ఒక కిరాణా కొట్టు ఉందని అనుకున్నాను. కిరాణా కొట్లు బాగానే బిజినెస్ బాగా జరుగుతుంది, బాగానే లాభాలు వస్తున్నాయి, బాగానే మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, ఇంకో ప్రదేశంలో ఇంకొక కొత్త షాప్ ఓపెన్ చేయాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు నాకు దానిపైన ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. మినిమం 10 లక్షలు అనుకోండి. నా దగ్గర 5 లక్షలే ఉన్నాయి. మిగతా 5 లక్షలు ఎక్కడి నుంచి తెమ్మంటారు? ఒకటి వచ్చేసి బ్యాంక్లో లోన్ తీసుకోవాలి, లేదంటే బయట ఎవరి దగ్గరైనా అప్పు చేయాలి. బ్యాంక్లో లోన్ తీసుకున్నా దానికి ఇంట్రెస్ట్ పడుతుంది, బయట అప్పు తీసుకున్నా దానిపైన వడ్డీ పడుతుంది. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను? అప్పుడు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతాను. మొదట IPO ద్వారా ఎంటర్ అయ్యి సెబీకి నా కంపెనీ గురించి డీటెయిల్స్ ఇవ్వాలి. 20-30 పేజీలు డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే నా కంపెనీలో ఎటువంటి అప్పులు ఉండవు, మంచి లాభాలు వస్తున్నాయి, ఎట్లా వస్తుంది, సంవత్సరానికి ఎంత వస్తుంది లాభం అని వెరిఫికేషన్ అంతా సెబీకి ఇవ్వాలి. సెబీ అంతా ఓకే అయిన తర్వాత నేను IPOలో ఎంటర్ అవుతాను. IPO అంటే పబ్లిక్లో షేర్లు అమ్మకాలు చేసే ప్రదేశాన్ని IPO అంటారు. స్టాక్ మార్కెట్లో మొదటగా IPO ద్వారానే ఎంటర్ అవుతారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను స్టాక్ మార్కెట్లో ఫిక్స్డ్గా అయిపోతాను. దాన్ని IPO అంటారు. అలా IPO ద్వారా నా షేర్లన్నీ డివైడ్ చేసి ప్రజలకు నా షేర్లు అమ్మడం జరుగుతుంది. ప్రజలు ఆ షేర్లు కొనుక్కొని వాళ్ళ డబ్బులు నేను తీసుకుని 5 లక్షలు అయిన తర్వాత నేను మొత్తం 10 లక్షలు పెట్టుబడితో నేను ఇంకో కొత్త షాప్ ఓపెన్ చేయగలను. దాన్ని స్టాక్ మార్కెట్ అంటారు. ఇప్పుడు మనం షేర్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. షేర్ అంటే ఒక కంపెనీలో చిన్న భాగం. ఉదాహరణకు ఒక కంపెనీ విలువ 10 లక్షల రూపాయలు అని అనుకుందాం. ఆ కంపెనీ 10,000 షేర్లుగా విభజించబడింది. ఒక షేరు విలువ 100 రూపాయలు అవుతుంది. మీరు గనక 10 షేర్లు కొన్నట్లయితే ఆ కంపెనీలో చిన్న యజమాని అవుతారు. కంపెనీ అభివృద్ధి పెరిగితే మీ షేర్ విలువ కూడా పెరుగుతుంది. దీన్ని షేర్ అని అంటారు. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో లాభాలు ఎలా వస్తాయో తెలుసుకుందాం. మీరు ఒక కంపెనీలో 100 రూపాయలకి ఒక షేరు కొన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ షేర్ విలువ 150 రూపాయలకి పెరిగింది. మీరు ఆ షేర్ని అమ్మినట్లయితే మీకు 50 రూపాయలు లాభం వస్తుంది. అదే ధర 80 రూపాయలకు పడిపోతే మీకు 20 రూపాయలు నష్టం వస్తుంది. అందుకే స్టాక్ మార్కెట్లో లాభాలు ఉన్నట్లే నష్టం కూడా ఉంటుంది. ఇది లాభం అంటే. ఇది ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ అంటే. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో NSU మరియు BSE అంటే ఏమిటి, ఎలా పనిచేస్తాయో తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ తెలుగు ట్రేడర్ ఉమేష్ని. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.